ప్రపంచం ఇన్నాళ్ళు పశ్చిమాసియా ఉద్రిక్తతల వైపు మాత్రమే చూసింది. కానీ సరిగ్గా అదే సమయంలో ఐరోపాలో మరో మహాయుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. 2022లో ప్రారంభమైన రష్యా యుక్రెయిన్ పోరు ఇప్పుడు ఏ మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు సరికదా, సరికొత్త రికార్డులతో మరింత విస్తరిస్తుంది. రష్యా గుండెకాయపై డ్రోన్ల వర్షం కురిపిస్తూ మాస్కోను యుక్రెయిన్ వణికిస్తుంది. మరోవైపు రష్యా సైతం బాలిస్టిక్ క్షిపణులతో కీవ్ను అట్టుడికిస్తుంది. భూతల పోరు నుంచి వైమానిక దాడుల వరకు చివరికి ఆర్థిక యుద్ధం వరకు ఈ రణరంగం ఇప్పట్లో ఆగేలా లేదు. అసలు ఈ మూడు ఫ్రంట్లలో జరుగుతున్న ఈ భీకర యుద్ధం వెనుక అసలు పరిణామాలేంటి, విశ్లేషకుల అంచనాలు ఏం చెప్తున్నాయి? వాచ్ ది స్టోరీ. ఉక్రెయిన్ యుద్ధం మళ్ళీ భీకరంగా మారుతోందా? ఉక్రెయిన్ 40 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఉక్రెయిన్కు రష్యా ఎలాంటి కౌంటర్ ఇస్తోంది? ఈ ఏడాది ఎక్కువగా ప్రపంచం ఒకే ఒక యుద్ధాన్ని చూస్తోంది. అదే పశ్చిమాసియా సంక్షోభం. ఈ యుద్ధంలో అమెరికా, ఇరాన్, హెర్ముజ్ జలసంధి ప్రధాన వార్తల్లో నిలిచాయి. అయితే అదే సమయంలో మరో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. 2022 ఫిబ్రవరి 24న మొదలైన ఉక్రెయిన్ యుద్ధం ఇంకా సద్దు మణగడం లేదు. వాస్తవానికి అది మరింత విస్తరిస్తోంది. ప్రస్తుతం రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం కురిపించింది. తాజాగా ఓ గోడౌన్ ను కీవ్ టార్గెట్ చేసింది. ఆ గోడౌన్ రష్యాకు చెందిన ఒక ఆన్లైన్ రిటైల్ సంస్థకు చెందింది. దాని పేరు వైల్డ్ బెర్రీస్. ఒక రకంగా చెప్పాలంటే రష్యాకు అమెజాన్ లాంటిది ఈ వైల్డ్ బెర్రీస్. మాస్కో నగరానికి సమీపంలో ఉన్న ఈ వేర్ హౌస్ పై దాడి జరగడం అంటే రష్యా రాజధానిపై మరింత దూకుడుగా ఉక్రెయిన్ దాడులు చేస్తోంది అనడానికి నిదర్శనం. ఈ పరిణామాలపై మాస్కో మేయర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధాని నగరంపై ఏకంగా 600 డ్రోన్లతో శత్రువు దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో ఒకరు మరణించినట్లు, ఉక్రెయిన్ వైపు కూడా క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చాయి. 15న రాత్రి కీవ్ నగరంపై రష్యా భారీ దాడులకు దిగింది. 3 క్షిపణులు, 100 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ వెల్లడించింది. అయినప్పటికీ రష్యా దాడులను పూర్తిగా ఉక్రెయిన్ అడ్డుకోలేకపోయింది. ఈ దాడుల్లో కనీసం 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు ఒక బుక్ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ మార్కెట్ పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ ఏమీ మిగలలేదు. అసలేమీ లేదని బాధితులు వాపోతున్నారు. నిజానికి 2026 నాటికి ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందని అంతా భావించారు. కానీ దౌత్యపరమైన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. రష్యా, ఉక్రెయిన్లు మళ్లీ పోరుబాటు పట్టాయి. ప్రస్తుతం ఎవరు ఎక్కువ నష్టాన్ని కలిగించగలరనే దానిపైనే పోరాటం సాగుతోంది. ప్రస్తుతానికి ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం కనిపించడం లేదు. రష్యా కాల్పుల విరమణ పూర్తిగా తోసిపుచ్చింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయిలో పోరాటం మరింత క్రూరంగా మారుతున్నట్లు వెల్లడించారు. పశ్చిమ దేశాల నుంచి కీవ్ యుద్ధ యంత్రానికి మద్దతుగా నిలిచే ప్రతి ఒక్కదాన్ని తాము ధ్వంసం చేస్తామని లావ్రోవ్ హెచ్చరించారు. ఈ యుద్ధం ఇప్పుడు 3 ఫ్రంట్స్ లో జరుగుతోంది. అవేంటంటే, ఫస్ట్ ఫ్రంట్ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పోరాటం. భూతల దాడుల్లో ఉక్రెయిన్పై రష్యా ఆధిపత్యం కొనసాగుతోంది. నేటికి ఉక్రెయిన్ భూభాగంలో 20% మేర రష్యా నియంత్రణలోనే ఉంది. అయితే ఈ సంఖ్య మారుతుండొచ్చు. ఎందుకంటే ఇందులో క్రిమియా, డోన్బాస్ భాగాలు కూడా అందులోనే ఉన్నాయి. నిజానికి 2014 నుంచే క్రిమియా, డాన్బాస్లోని పలు ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉన్నాయి. 2022లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్లో సుమారు 12% భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. మొత్తం ఆక్రమిత భూభాగం దాదాపు 12 నుంచి 20% చేరువలో ఉంది. కాబట్టి ఉక్రెయిన్ ఇంకా మిగతా 80% భూభాగాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకుంది. గతేడాది వరకు రష్యాలోని కొంత భాగాన్ని ఉక్రెయిన్ ఆక్రమించింది. కానీ రష్యా భూభాగం నుంచి ఇప్పుడు ఉక్రెయిన్ బలగాలు పెద్ద ఎత్తున వెనక్కి తగ్గాయి. ఇక పోరాట పరిస్థితి ఎలా ఉంది? ఫ్రంట్ లైన్లను స్తంభింపజేయడంలో ఉక్రెయిన్ విజయవంతమైంది. రష్యా బలగాలు పెద్దగా మున్ముందుకు వెళ్లలేకపోతున్నాయి. జూలైలో రష్యా కేవలం 36 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని మాత్రమే ఆక్రమించగలిగింది. కాబట్టి ఫ్రంట్ లైన్ ఎటు కదలడం లేదు. అది కేవలం మొదటి ఫ్రంట్ లైన్ మాత్రమే. ఇప్పుడు రెండో ఫ్రంట్ లైన్ వైమానిక్ పోరు. ఇక్కడే పోరాటం అత్యంత తీవ్రంగా సాగుతోంది. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ పేలుడు డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఇవి ఎగురుతూ వెళ్లి లక్ష్యాన్ని తాకిన వెంటనే పేలిపోతాయి. కీవ్ బలగాలకు ఇటువంటి డ్రోన్లే ప్రధాన ఆయుధాలుగా మారాయి. రష్యాలోని రక్షణ కేంద్రాలు, ఫ్యాక్టరీలు, చమురు కేంద్రాలపై లోతైన దాడులు చేయడానికి ఈ డ్రోన్లను ఉక్రెయిన్ భారీగా వినియోగిస్తోంది. ఈ నెల 15న రష్యా రాకెట్ కేంద్రంపై కూడా దాడి జరిగింది. అయితే ఇది కేవలం ఒకవైపు నుంచి జరుగుతున్న పరిణామం కాదు. రష్యా కూడా భీకర దాడులకు దిగుతోంది. బలహీనపడిన ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ లోపాలను మాస్కో ఆసరాగా చేసుకుంటోంది. జూలైలో మాస్కో కనీసం 126 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఒక నెలలో ఇంత భారీగా క్షిపణులు ప్రయోగించడం ఇదే తొలిసారి. బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడం అసాధ్యం. ఇవి ఇతర ఆయుధాల కంటే చాలా ఎత్తులో వేగంగా దూసుకొస్తాయి.
ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు బలహీనంగా ఉన్నప్పుడు బ్యాలిస్టిక్ క్షిపణులు సులభంగా లక్ష్యాన్ని చేరుకుంటాయి. ఒకే నెలలో ఉక్రెయిన్లో 400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ బలహీనతలను రష్యా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. ఇక మూడో ఫ్రంట్ ఆర్థిక యుద్ధం. సరిగ్గా ఇక్కడే ఉక్రెయిన్ తన దూకుడును రెట్టింపు చేయాలని నిర్ణయించింది. గూఢచార వర్గాల సమాచారం ప్రకారం జూన్ చివరి నాటికి అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక సరికొత్త వ్యూహాన్ని ప్రకటించాడు. రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ డ్రోన్ దాడి చేసేలా 40 రోజుల ప్రత్యేక దాడుల కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టాడు. ఆ గడువు ముగిసినప్పటికీ ఈ దాడులు కొనసాగుతాయని జెలెన్స్కీ అగ్రశ్రేణి సలహాదారు స్పష్టం చేశారు. ఇక చెప్పినట్టుగానే ఉక్రెయిన్ తన దాడులను కొనసాగిస్తోంది. రష్యా భూభాగంలోని గోడౌన్లు, రద్దీ ప్రాంతాలు, ఓడరేవులు, చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ విరుచుకుపడుతోంది. ఈ దాడులతో రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రముఖ బ్యాంక్ వెడ్ చేసిన తాజా అంచనా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. రష్యా ఓడరేవులు, మౌలిక వస్తువులు, రసాయన కర్మాగారాలు, చమురు రిఫైనరీలను కారణంగా రష్యాకు భరించలేని రీతిలో ఖర్చులు పెరుగుతున్నాయని హెచ్చరించింది. రష్యా ఓడరేవులు, మౌలిక వస్తువులు, రసాయన కర్మాగారాలు, చమురు రిఫైనరీలను ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ సంఘర్షణ కారణంగా రష్యాకు భరించలేని రీతిలో ఖర్చులు పెరుగుతున్నాయని హెచ్చరించింది. అయినప్పటికీ ఏ దేశం వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ఇరుపక్షాల్లో ఏ ఒక్కటి కాల్పుల విరమణను కోరుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు.